ఆంజనేయాయ నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈరోజు మనము శ్రీ హనుమాన్ దీక్ష నియమాల గురించి సమగ్రమైనటువంటి విధానాన్ని తెలుసుకుందాము. సనాతన ధర్మం లోపల దీక్ష అనేది శరీరము, మనస్సు, బుద్ధులను పవిత్రం చేసి ఆ జీవుని ఆత్మకు దగ్గరగా వేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి సాధన. అంటే ఆ జీవుని చుట్టూ ఉన్నటువంటి ఏదైతే మలినమైనటువంటి పొరలు ఉన్నాయో ఆ పొరల వల్ల ఒక జీవుని యొక్క ప్రకాశం ఏదైతే తగ్గుతున్నదో అటువంటి దోషాన్ని నివృత్తి చేసి వాటన్నిటిని తొలగించడానికి ఈ దీక్ష అనేది చాలా ఉపయోగపడుతుంది. భక్తుడు నియమనిష్టలతో దేవుని సేవలో నిమగ్నమై తన యొక్క జీవితాన్ని ఒక శ్రేయస్సు వైపు నడిపించుకోవడానికి దీక్ష చాలా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు మనం మాట్లాడుకునేటువంటిది ముఖ్యంగా హనుమాన్ దీక్ష విషయం. మనం గమనించినట్టయితే హనుమంతుని యొక్క ప్రస్తావన ఎక్కడ వస్తుంది అంటే ఆది కావ్యమైనటువంటి రామాయణం లోపల మొట్టమొదలు వస్తుంది. అంటే మొట్టమొదలు గ్రంథం అది ఆది కావ్యం. అక్కడి నుంచి ప్రారంభమయ్యి అన్ని పురాణాల లోపల కానీ అంటే చాలా తర్వాత మహాభారత కాలం లోపల కూడా మనకు సాక్షాత్తు భీమునికి హనుమంతుడు ఎదురైనటువంటి పరీక్షించినటువంటి సంఘటనలు కూడా మనకు మహాభారతం లోపల కనిపిస్తాయి. తర్వాత పురాణాల లోపల కనిపిస్తాయి. తర్వాత కాలంలో వచ్చినటువంటి తంత్ర గ్రంథాల లోపల కూడా మనకు హనుమంతుని గురించినటువంటి తంత్ర గ్రంథాలు కూడా అతని ఉపాసన విధానం, ఆరాధన విధానం అంటే దాదాపు ఎప్పుడైతే సాహిత్యము సృష్టి జరిగిందో ఆది కావ్యం నుంచి పడితే ఇప్పటి వరకు కూడా ఏ గ్రంథమైనా సరే హనుమంతుని గురించి విశేషంగా కీర్తిస్తూనే ఉంది. అంటే అది చిరంజీవి అయినటువంటి హనుమంతుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ గ్రంథమైనా సరే హనుమంతుని గురించి ప్రస్తావనలు కనిపిస్తుంటాయి మనకు. ఇక వాయుపుత్రుడు శ్రీరామ భక్తుడైనటువంటి హనుమంతుడు శక్తి, ధైర్యము, బ్రహ్మచర్యము, గురుభక్తి, నిస్వార్థ సేవలకు ప్రతిరూపం. ఆయన అనుగ్రహం పొందడానికి భక్తులు ఆచరించేటువంటి దీక్షనే హనుమాన్ దీక్ష. ఇప్పుడు మనము ఈ దీక్ష అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని శాస్త్రం ఏమని చెప్పిందన్న విషయాన్ని తెలుసుకుందాం. దీయతే విమలంజ్ఞానం క్షీయతే కర్మవాసన తేన దీక్షేతి సా ప్రోక్త మునిభిః తంత్రవేదిభిః అని. అంటే ఏ ప్రక్రియ ద్వారా అయితే దివ్యమైనటువంటి జ్ఞానం ప్రసాదించబడుతుందో అంటే దీయతే విమలం జ్ఞానం, అలాగే క్షీయతే కర్మవాసన ఏ కర్మవాసనలను నశింపజేయగలిగినటువంటి శక్తి ఉందో ఆ ప్రక్రియ పేరే దీక్ష. ఇప్పుడు మనము చేసేటువంటి శాంతులు కావచ్చు, యజ్ఞ యాగాదులు కావచ్చు, ఇంకేమైనా కానీ అవన్నీ కూడా మనకు ఆ పాప ఫలితాన్నే పోగొడతాయి కానీ పాపం యొక్క వాసనలను అంటే అలవాట్లను పోగొట్టాయి. కానీ దీక్షకు ఏంటంటే యజ్ఞ యాగాదులు కానీ శాంతి పూజల కన్నా కూడా మరింత ఎక్కువ ప్రభావితమైనది. దీక్ష వల్ల ఏమైందంటే క్షీయతే కర్మవాసన, కర్మ ఫలాలను అంటే తాత్కాలికంగా ఇప్పుడు మంచో చెడో చేయగలిగేటువంటి ఏదైతే చెడు చేయగలిగేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి ఒక దుష్ఫలితాన్ని తొలగించడానికి శాంతులు, పూజలు, యజ్ఞాలు ఇట్లాంటివి ఉపయోగపడతాయి. అసలు ఆ మనిషి లోపలనే పాపవాసనలు పూర్తిగా సమూలంగా తొలగించేటువంటి శక్తి దీక్షకుంది. అది ఈ శ్లోకం చెప్తుంది. కాబట్టి దీక్ష అనేది అది ఏ దేవుని దీక్ష అయినా సరే దీక్ష వల్ల వచ్చేటువంటి ఫలితం మాత్రం అది అటువంటి కర్మకే దీక్ష అని పేరు. ఇక ఈ కొత్తగా తీసుకునేటువంటి వాళ్ళ గురించి కొన్ని నెలలు చెప్పారు. ఆ నెలలు తీసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. వీలైనంత వరకు ఆ నెలల లోపలనే కొత్తగా దీక్ష తీసుకునే వాళ్ళు తీసుకుంటే మంచిగా. అంటే ఇదివరకు దీక్ష తీసుకున్న వాళ్ళు ఎప్పుడు తీసుకునే ఏం కాదు, కానీ ప్రారంభం లోపలనే కొత్తగా తీసుకునే విషయంలో మాత్రం శాస్త్రం కొన్ని సూచనలు వేసింది. ఇది ఆయా దేవతలను బట్టి రకరకాల మాసాల లోపల ఉండొచ్చు. ఇది హనుమాన్ దీక్ష మాత్రం ఎప్పుడు పాల్గొన మాసం లోపల మొట్టమొదటి తీసుకునే వాళ్ళు తీసుకుంటే చాలా అభివృద్ధి కలుగుతుంది. ఈ మాసాల యొక్క ఫలితం ఏమిటంటే వైశాఖ మాసం లోపల సంపద కలుగుతుంది, శ్రావణ మాసం లోపల సమృద్ధి, తర్వాత ఆశ్వయుజ మాసం లోపల సర్వ శుభాలు కలుగుతాయి, కార్తీక మాసం లోపల దీక్ష తీసుకునే వాళ్ళకు జ్ఞానం వృద్ధి ఉంటుంది, మార్గశిర మాసం లోపల సౌఖ్యము, మాఘమాసం లోపల మేధస్సు, పాల్గొన మాసం లోపల అభివృద్ధి కలుగుతాయి. అంటే అది సాధారణంగా అన్ని దీక్షలకు వర్తించేటువంటి ఇది హనుమాన్ దీక్ష నేను కాదు, ఈ మాసాలకు ఉన్నటువంటి ఫలితాలు. మిగతా మాసాల లోపల అంత మంచి ఫలితం చెప్పబడలేదు. అది పాత వాళ్ళు తీసుకోవచ్చు, కానీ కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రము తమ కోరికలను బట్టి ఇట్లాంటి దీక్ష తీసుకుంటే ఇంకా విశేష ఫలితం ఉంటుంది. ఉదాహరణకు చక్కని మేధస్సు పెరగాలనుకున్న వాళ్ళు మాఘ మాసంలో తీసుకోవాలి, బాగా అభివృద్ధి సాధించాలనుకున్న వాళ్ళు పాల్గొన మాసంలో తీసుకోవాలి. ఇక అన్ని రకాల శుభాలు అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఏదైనా అవస్థలు, కఠిన దుఃఖాలు తొలిగిపోయి అన్ని రకాల శుభాలు కలగాలనుకున్న వాళ్ళు ఆశ్వయుజ మాసం, ముఖ్యంగా మనకు ఆశ్వయుజ మాసం లోపల దుర్గా దీక్షలు ఉంటాయి. ఇట్లా శ్రవణ మాసం లోపల తీసుకునే వాళ్ళకు సమృద్ధి కలుగుతుంది. ఇట్లా ఆయా మాసాల యొక్క ఫలితం గురించి శాస్త్రాలు చెప్పినాయి. ఇక ఈ దీక్ష తీసుకున్న తర్వాత ఏంటంటే వ్రతస్య రక్షణం కర్తుం నియమ అనుసంచరేత్ నియమ భ్రంశమాత్రేణ ఫలహాని ప్రజాయతే.
ఎప్పుడైతే దీక్ష తీసుకున్నామో ఆ దీక్షతో పాటు నియమాలు కూడా, నియమాల వల్లనే ఆ జీవుడు శుద్ధ అవుతాడు. అంటే అతని కర్మవాసనలు తొలగిపోతాయి. కాబట్టి ఆ వ్రతాన్ని తీసుకున్నటువంటి నియమాలను కాపాడుకోవడానికి ప్రతి భక్తుడు కూడా నిరంతరం ప్రయత్నించాలి. ఎందుకంటే నియమాలు భంగం చేస్తే ఆ వ్రత ఫలితం తగ్గుతుందని చెప్పేసి శాస్త్రం ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకం ద్వారా హెచ్చరించింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా, ఈ నియమాలు ఎట్లా ఉన్నాయి అంటే దేహశుద్ధి, మనశుద్ధి, బుద్ధిశుద్ధి తదైవచ ఏదత్రయం యథాసిద్ధం తదా భక్తి ప్రకాశతే. ఒక భక్తుడు తీసుకున్నటువంటి దీక్ష వల్ల అతని శరీరం మొదలు శుద్ధి కావాలి, తర్వాత మనసు శుద్ధి కావాలి, తర్వాత అతనికి ఉన్నటువంటి బుద్ధి కూడా శుద్ధి కావాలి. శుద్ధి కావడం అంటే అప్పటిదాకా ఏదైనా రకరకాల అలవాట్ల వల్ల పాప పంకిలం అయినటువంటి ఈ శరీరము, మనస్సు, బుద్ధి మూడు కూడా పవిత్రమైపోతుంటాయి. అప్పుడు నిజమైనటువంటి భక్తి అనేది అతని హృదయం లోపల ప్రకాశిస్తుంటుంది. ఆ భక్తితో పాటు ఆ వ్యక్తికి ఏకాగ్రత పెరుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. తర్వాత అతనికి స్పృహతో ఉండడం పెరుగుతుంది, అంటే ఇంగ్లీష్లో అంటే కాన్షియస్నెస్తో ఉండడం పెరుగుతుంది. ఆ తర్వాత అన్ని రకాల అభివృద్ధి మార్గం వైపు నడుస్తూ అతడు శ్రేయో మార్గం వైపు ప్రయాణిస్తాడు. ఇప్పుడు దీక్ష అంటేనే, అది ఏ దీక్ష అయినా సరే, ఈ దీక్ష అంటేనే ముఖ్యంగా 4 రకాల తపస్సులు ఉంటాయి. మొట్టమొదలు శారీరక తపస్సు, రెండవది మానసిక తపస్సు, మూడవది బౌద్ధిక తపస్సు, నాలుగవది ఆధ్యాత్మిక తపస్సు. తపస్సు అంటే అర్థం ఏంటంటే ఇష్టంతో కష్టాన్ని అనుభవించడం. చాలా మందికి చన్నీళ్ళ స్నానం చేయడం కష్టం అనుకో, అయినా సరే ఇష్టంతో భక్తితో చన్నీళ్ళ స్నానం చేస్తే అదొక తపస్సు. నడవడం కష్టం, కానీ దైవనామస్మరణ చేస్తూ నడిస్తే, ఇష్టంతో నడిస్తే అది తపస్సు. అంటే ఇష్టంతో కష్టాన్ని అనుభవించడం వల్ల మన పాపాలు అనేటువంటి వేగంగా తొలగిపోతాయి. అటువంటి పరిశ్రమకి ఏంటంటే తపస్సు అని పేరు. ఇప్పుడు ఈ దీక్ష లోపల మనకు 4 రకాల తపస్సులు కనిపిస్తాయి. ఇప్పుడు శారీరక తపస్సుకు సంబంధించినటువంటి నియమాలు చూద్దాం. మొట్టమొదలు హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుడు ఈ శారీరక తపస్సును కలిగించేటువంటి నియమాలు ఏమేమి ఉంటాయి అంటే, ఇక్కడ ఏమని చెప్తుందంటే తంత్రశాస్త్రాలు, శరీర శుద్ధ్యా తపస దేహో భవతి తేజసః వ్రతానాం పాలనాత్ భక్తి పవనాత్మజ ప్రీతిభాక్. అంటే చక్కని తపస్సు మరియు నియమాలను పాటించడం వల్ల శరీరం పవిత్రంగా మారి తేజస్సు పెరుగుతుంది. అటువంటి భక్తునిపై వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు ఆ భక్తునిపై అనుగ్రహాన్ని చూపుతాడు, చాలా సంతోషిస్తాడు. మొట్టమొదలు అతని యొక్క శరీరం సాక్షాత్తు హనుమ స్వరూపం కావాలి. కాబట్టి దీక్షా ప్రారంభం లోపలనే హనుమంతుని సన్నిధి లోపల మాల ధరించడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ఆచారం. కాబట్టి హనుమాన్ ముద్రమాలాయాం యో భక్త్యా ధారయతే నరః తస్య సర్వాణి విఘ్నాని నశ్యంతి పవనాత్మజాత్. అంటే హనుమంతుని నామంతోని, హనుమంతుని ముద్రతోని ఒక మాలను భక్తితో ధరించిన వారి జీవితం లోపలి అడ్డంకులన్నింటినీ కూడా హనుమంతుడు అనుగ్రహంతో అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే అతడు మాల ధరించాడు, సాక్షాత్తు అతడు హనుమ స్వరూపం అవుతాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, మంత్రబీజ సమాయుక్త మాలా భక్తస్య రక్షిణి. అంటే అది కేవలం మాల కాదు, అందులోపల ఆచార్యుడు కానీ లేకుంటే ఒక విప్రోత్తకుడు బ్రాహ్మణుడు కానీ దానికి మంత్రం చేత సంబంధాన్ని కలిపి అదొక శక్తివంతంగా చేసినటువంటి మాల. అది ధరించడం వల్ల ఆ భక్తుడు సాక్షాత్తు హనుమంతు స్వరూపంగానే మారుతాడు. అంటే హనుమంతుని యొక్క తేజస్సు అనేది అతని లోపల ప్రవేశిస్తుంది. ఇది మొదటి నియమం ఏంది, మాలాధారం. ఇది శరీరానికి మొట్టమొదటి. తర్వాత బ్రాహ్మీ ముహూర్తం లోపల లేవడం. ఏమంటున్నారంటే, బ్రాహ్మీ ముహూర్తే దేవానాం పితృణాంచ సమాగమః జాగరస్తత్ర కర్తవ్య పితృ సమ్మాన సంహిత. కేవలం బ్రాహ్మీ ముహూర్త కాలం లోపల దేవతలు మరియు పితృదేవతల సమాగమం జరుగుతుంది. ఎవరైతే ఈ సమయం లోపల నిద్రను మేల్కొని ఉంటారో వాళ్ళకు తెలియకుండానే పితృదేవతలను ఆరాధించిన ఫలితం వచ్చి అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయి. అంటే పితృదేవతలు తెలియకుండా కేవలం మేల్కొని ఉంటే పితృదేవతలను పూజించినట్టు అవుతుంది. దానివల్ల పితృదేవతలు మరియు దేవతలు ఇద్దరి యొక్క అనుగ్రహము కలుగుతుంది అని. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తం లోపల లేవడం అనేది రెండవది. తర్వాత ఇంకొకటి నియమం ఏంటంటే, శారీరక తపస్సు లోపల శీతలేన జలేన ఇవా స్నానం శుద్ధి ప్రథమ స్మృతం. చల్లటి నీళ్లతోనే స్నానం చేయడం వల్ల ఈ శరీరం అనేది తేజో వృద్ధి కలుగుతుంది. ఇది తపస్సు పెరిగే లోపల చేస్తుంది. మరొక నియమము శారీరక తపస్సు లోపల భూతల శయనం. భూమౌ శయనం ఆచారం తపోవృద్ధి కరం స్మృతం. మనం ఎప్పుడైనా సరే పరుపు బట్టల మీద సుఖంగా పడుకుంటే పుణ్యం ఖర్చు, నేల మీద పడుకుంటే పాపం ఖర్చు. అటు కష్టపడడం వల్ల, అంటే ఇష్టంతోనే కష్టాన్ని అనుభవించడం వల్ల మనకు జమైనటువంటి ఏదైతే పాపం ఉందో అది తొలగిపోతుంది. కాబట్టి భూమిపై నిద్రించడం వల్ల అది ఆ యొక్క దీక్షాపరునికి ఏమవుతుందంటే తపస్సును బలపరుస్తుంది అని. ఇంకొక శారీరకమైనటువంటి మానసికమైన నియమం కూడా వస్తుంది. ఇది బ్రహ్మచర్యం. తప్పనిసరిగా మనసా వాచా కర్మణ బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. బ్రహ్మచర్యం వ్రతానాంతో మూలం ప్రోక్తం మనీషిభిః అని. అంటే ఒక మనిషి యొక్క చైతన్యం పెరగాలన్నా, శక్తి పెరగాలన్నా కానీ ఏదైనా సరే కామశక్తి, క్రియాశక్తి రెండు ఒకే స్వరూపం. ఒక వ్యక్తికి
కామం మీద నిగ్రహం కలిగినప్పుడు అతని యొక్క శక్తి సామర్థ్యాలు అనేటువంటి విశేషంగా అభివృద్ధి సాధిస్తాయి. అందులోపల హనుమంతుడు మరి అపార శక్తికి మూలమైనటువంటి బ్రహ్మచర్యము, ఆ బ్రహ్మచర్యానికే స్వరూపుడు. మీకు తెలుసో తెలియదో అతనికి పురాణాల ప్రకారం వచ్చే కల్పానికి బ్రహ్మ పదవి వచ్చేది ఎవరికి అంటే అది హనుమంతునికే. కాబట్టి బ్రహ్మచర్యం వల్ల విశేషంగా సంతుష్టుడైతాడు ఎవరు? హనుమంతుడు. కాబట్టి ఇది కేవలం శారీరక బ్రహ్మచర్యమే కాదు, అంటే మానసికంగా కూడా దృఢమైనటువంటి దీక్ష చేత ఈ హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుడు బ్రహ్మచర్య నియమాన్ని అవలంబించాలి. బ్రహ్మచర్యం వల్ల ఏమవుతుంది? బ్రహ్మచర్య ప్రభావేన బలం తేజశ్చ వర్ధతే. అంటే ఎవరైతే ఈ దీక్ష లోపల బ్రహ్మచర్యాన్ని ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా పాటిస్తారో అతనికి బలం మరియు తేజస్సు మరియు పుణ్యం అన్నీ కూడా వృద్ధి పొందుతాయి. ఇంకా మరొక నియమం ఏంటంటే ఏకభుక్తం తపోనిత్యం దేహశుద్ధి ప్రదాయకం. అంటే రోజుకు ఒక్కసారే భోజనం చేయడం వల్ల శరీరము నియంత్రణ లోపల ఉంచి ఇది కూడా ఒక తపస్సుగా మారుతుంది. అంటే శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారం తీసుకుంటుంది. కాబట్టి ఇది కూడా ఒక తపస్సు. తర్వాత దీంతో పాటు ఇంకా ఏం చేయాలన్నారు? శరీరంతో చేసే తపస్సు లోపల నిద్రాం తంద్రీంచ త్యక్త్వాతు జపచంక్రమణం చరేత్ స్నాన శుద్ధ చలం యాయేన్ మంత్రార్థం పరమేశ్వరం. అంటే నిద్రను సోమరితనాన్ని వదిలిపెట్టి తెల్లవారుజామున స్నానం చేసి పూజను పూర్తి చేసుకున్న తర్వాత రామనామ జపం కానీ ఆంజనేయ జపం కానీ ఏ జపమైనా సరే చేస్తూ భగవన్నామాన్ని జపిస్తూ మనము ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. చేయడం వల్ల ప్రదక్షిణం ప్రకుర్వాణ పాపాన్ ముచ్యతే నరహ. ప్రదక్షిణాలు చేయడం వల్ల ఆ యొక్క వ్యక్తి పాపాలన్నీ కూడా వేగంగా తొలగిపోతాయి. ఇంకా ఏమంటున్నారంటే రామనామ జపం కృత్వా ప్రదక్షిణం సమాచరే తుష్టో భవతి హనుమాన్ భక్తానాం హితకారక. ఏ భక్తుడైతే నిరంతరం రామనామాన్ని జపిస్తాడో ఆంజనేయుడు బాగా ఇష్టపడేది రామనామ జపం చేసేటువంటి భక్తుని. కాబట్టి దేవాలయానికి రామనామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే హనుమంతుడు ఇంకా తొందరగా అనుగ్రహం చూపిస్తాడు అని చెప్తున్నారు. రామనామ పరాయణ సదా హనుమాన్ ప్రియకారక. రామనామాన్ని జపించేటువంటి భక్తుని చూసి హనుమంతుడు చాలా తొందరగా ప్రియుడవుతాడు అని. కాబట్టి వేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిగత నియమాల వల్ల, అంటే నేను ప్రతిరోజు కూడా ఒక 108 ప్రదక్షిణాలు చేస్తాను, 108 కష్టమైతే నేను 41 ప్రదక్షిణాలు చేస్తాను, అది కూడా కష్టమయ్యే వాళ్ళు వారి శరీర స్థితిని బట్టి 21 ప్రదక్షిణాలు చేస్తాను. ఇట్లా ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేయడం కూడా ఈ శారీరక తపస్సు లోపల ఒక భాగం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామికి సింధూరం అంటే చాలా ప్రీతి. కాబట్టి దీక్షాపరులు ప్రతిరోజు స్వామివారి సింధూరాన్ని ధరించాలి. ఇంకా శరీరానికి ఉన్నటువంటి తపస్సు లోపల ఇంకేంటంటే పాదరక్షలు ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే అది నియమ ఉల్లంఘన అవుతుంది. కాబట్టి పాదరక్షలు ధరించకుండానే ఆ దీక్షాకాలం పూర్తి చేయాలి. ఇంకా ఇదిగాక స్వామివారిని పూజించేటువంటిది ఏదైతే ఉన్నదో అర్కపుష్పై స్తమాలయిష్ట యత్ సమర్చయతే కపిం తస్య విఘ్నా వినశ్యంతి రామదూత ప్రసాదత. అవకాశం ఉన్న వాళ్ళు జిల్లేడు పూలతో కానీ తమలపాకులతో కానీ హనుమంతుని అర్చిస్తుంటే వారికి ఉన్నటువంటి ఆటంకాలు విఘ్నాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇవన్నీ హనుమంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతుందని. తర్వాత అర్కపుష్పం ఏంటంటే అది సూర్యునికి సంబంధించినటువంటి పుష్పం. సాక్షాత్తు సూర్యుని యొక్క శిష్యుడే హనుమంతుడు. కాబట్టి అర్కపుష్పం ప్రియం దేవై పవిత్రం పాపనాశం. అది సూర్యుడు అధిష్టానం దేవతగా కలిగినటువంటి పుష్పం. కాబట్టి ఆ జిల్లేడు పువ్వు హనుమంతుని ప్రీతికరం. కాబట్టి అది పవిత్రతను కలిగించి పాపాలను తొందరగా తొలగించేటువంటి శక్తి అర్కపుష్ప పూజ చేస్తే కలుగుతుంది. తర్వాత తమలపాకులతో ఏదైతే ఉందో తాంబూలం సౌభాగ్యానికి చిహ్నం. ఒకటేమో పాప నిర్మూలన పనిచేస్తుంది, ఇంకొకటేమో సౌభాగ్యాన్ని కలిగిస్తుంది, అంటే ఐశ్వర్యాలను ఇచ్చేటువంటి పూజ. ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా శారీరక తపస్సు, అంటే శరీరంతో చేయగలిగినటువంటి నియమాలు. ఇప్పుడు తర్వాత చెప్పుకోబోయేది ఇక్కడ నుంచి రెండవ విభాగం మానసిక తపస్సు. అంటే మనస్సును ఎట్లా ఉంచుకోవాలి? మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసం ఉచ్యతే. అంటే మానసిక తపస్సు అంటే ఏంటంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఉద్వేగాలు లేకుండా, చక్కని సౌమ్య స్వభావాన్ని కలిగి ఉండి అనవసర మాటలు లేకుండా వాదనలు లేకుండా మౌనంగా ఆశ్రయించి ఇంద్రియాలను నియంత్రించుకోవడం, అంటే విల్ పవర్ కలిగి ఉండాలి. తర్వాత మనసులో వచ్చేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అంటే చిత్తాన్ని పూర్తి పవిత్రంగానే ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మానసిక తపస్సు అని చెప్పేసి చెప్పబడుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వ్రతంలో ఉన్నప్పుడు దీక్షలో ఉన్నప్పుడు ఏమని చెప్పిందంటే ఎట్లా ఉండాలంటే క్రోధం త్యక్త్వా మనశ్శాంతం రామచింతాపరాయణం భక్తస్య తస్సంతుష్టో భవే శ్రీ హనుమాన్ ప్రభుః. కోపాన్ని విడిచిపెట్టి రామచింతన లోపల కానీ హనుమంతుని యొక్క ధ్యానం లోపల కానీ మనస్సు నిలిపినటువంటి భక్తునిపై హనుమంతుడు అత్యంత సంతోషాన్ని చూపించి అతనికి తొందరగా అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే శాస్త్రం చాలా గట్టిగా హెచ్చరించింది. ఏమనేది? దానం వ్రతాన్ని నియమాః జ్ఞానం ధ్యానం హుతం జపః యత్నేనాపి కృతం సర్వం క్రోధితస్య వృథా భవేత్. అంటే ఎవడైనా సరే బాగా దానాలు చేసినా కానీ వ్రతాలు చేసినా కానీ నియమాలు చేసినా కానీ ఇంకా ఎంత జ్ఞానం కలిగినా కానీ ధ్యానం చేసినా కానీ ఎన్ని జపాలు చేసినా కానీ
ఎన్ని పుణ్యాలు ఉన్నా సరే ఒకవేళ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి స్పృహ లేకుండా కోపాన్ని ప్రదర్శిస్తే, కోపాన్ని పొందితే అవి ఆ క్షణం లోపల అన్ని వృధాగా మారిపోతాయి. ఒకవేళ అట్లా కోపపడ్డటువంటి దీక్షాపరుడు తప్పనిసరి ప్రాయచిత్తం చేసుకోవాలి. అప్పుడే అతనికి ఆ దీక్షా ఫలితం వస్తుంది. లేకుంటే ప్రతి క్షణం కోపం తెచ్చుకునేటువంటి వ్యక్తికి అది దీక్షా భంగం లోపల మొదటి నియమం. కాబట్టి ఇట్లా కోపం అక్రోధనై శౌచపరై సతతం సత్యవాదిభి, అంటే క్రోధం లేకుండానే ఉండాలి, తర్వాత పవిత్రంగా ఉండాలి, తర్వాత ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా సత్యమే మాట్లాడుతుండాలి. అయితే సత్యం మాట్లాడే అవకాశం లేకుండా మౌనం ఉండాలి. ఇది మానసిక తపస్సు. ఇంకా మూడవది ఏంటంటే బౌద్ధిక తపస్సు, అంటే బుద్ధికి సంబంధించినది. ఇక్కడ ఏమంటే రామకథ శ్రవణేన ఇవ హనుమత్ ప్రీతిరుత్తమ, రాముని యొక్క కథలను వినడం ద్వారా హనుమంతునికి అత్యంత సంతోషం కలుగుతుంది. కాబట్టి సుందరాకాండ పాఠేన సర్వసిద్ధి భవే ధ్రువం. హనుమంతుడు ఏ విధంగా అయితే లంకకు వెళ్ళి సీతను కనుక్కొని ఇవన్నీ హనుమంతుని యొక్క విజయ గాథలు, దాంతోపాటు రాముని యొక్క చరిత్ర ఉన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వీలైతే సుందరాకాండ పారాయణం చేయాలి. తమకు వీలు లేకుంటే ఎవరైనా బ్రాహ్మణ ద్వారా అయినా సరే సుందరాకాండ పారాయణాన్ని చెప్పించుకొని వినాలి. ఇది బౌద్ధికమైనటువంటి తపస్సు. ఇది కాకుండా అవకాశం ఉంటే ఇంకా పారాశర సంహిత ఇట్లాంటి హనుమంతుని గురించినటువంటి విజయగాథను తెలిపేటువంటి విషయాలున్నాయి. ఇంకా శ్రీమద్ రామాయణం లోపల ఉత్తరాఖండ లోపల హనుమంతుని గురించి జన్మం నుంచి మొత్తం సమగ్రమైనటువంటి అతడు కార్తవీర్యార్జునుడితో ఎట్లా ఓడగొట్టాడు ఏంది అనేటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి విజయగాథలు, హనుమంతుని యొక్క విజయగాథలు కూడా మరి ఒక పండితుడి ద్వారా చెప్పించుకొని వినవచ్చు. ఇవన్నీ కూడా బౌద్ధిక తపస్సు కిందకి వస్తాయి. తర్వాత నాలుగవది ఏంటంటే ఆధ్యాత్మిక తపస్సు, అంటే మనం చేసేటువంటి సాధన, జపాలు, ధ్యానము, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇప్పుడు ఏమిటంటే రామనామ పరంజప్యం మంత్రాణం మంత్రముత్తమం అక్షరద్వయ సంయుక్తం సర్వపాప ప్రణాశనం. ఒకవేళ ఏ హనుమంతుడు భక్తులైనా సరే సంకల్పించి రామనామాన్ని, రామ 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 అనేటువంటి నామాన్ని అక్షరానికి 1,00,000 చొప్పున, అంటే 2,00,000 నామాన్ని జపిస్తాడు, అతనికి సర్వపాప ప్రణాశనం, అన్ని పాపాలు పోగొట్టేటువంటి శక్తి. కాబట్టి కాల సమయం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీక్ష లోపల సంకల్పించి ఒక 2,00,000 రామనామ చెప్పింది. ఇంకా ఏమంటున్నారంటే కృతవు లక్షం జపేన్ మంత్రం త్రేతాయాం ద్విగుణం జపేత్ ద్వాపరే ద్విగుణం ప్రోక్తం కలవుతూ చతుర్గుణితం జపేత్. అంటే ఒక కలియుగం లోపల దానికి 4 రెట్లు జపం చేస్తే మీకు సాక్షాత్తు రామదర్శనమో హనుమత్ దర్శనమో జరుగుతుంది, అంటే సిద్ధివంతుడు. అంటే 2 × 4 అంటే 8 లక్షల రామనామం జపం చేస్తే లేదా రాముడన్నా కానీ ఆంజనేయుడు కానీ సాక్షాత్తు కళల లోపల కానీ లేకుంటే ప్రత్యక్షంగా ఏదో రకంగా సిద్ధి, అంటే ఒక దర్శనం కలుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇంకా వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక తపస్సు. కాబట్టి ఇంకా ఏదైనా శ్రీరామ రామ రామేతి రమే రామి మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని, రామనామానికి ఉన్న మహత్యం ఏంటంటే అంటే 1000 నామాలు చదివినటువంటి ఫలితం కేవలం రామ అని శ్రద్ధగా ఏకాగ్రత కంటేనే 1000 నామాలు చదివినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇది ఆధ్యాత్మిక తపస్సు లోపల జపం అనేది ప్రధానం. ఇంకా ఆంజనేయుని గురించి కన్ను మూసుకొని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధ్యానం చేయడం మరి అదొక రకమైన తపస్సు, అంటే ఆధ్యాత్మిక తపస్సు. ఏమంటున్నారు? ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. ఎట్లా ధ్యానించినట్టు హనుమంతుని అంటే పాటల వర్ణము కలిగినటువంటి ముఖంతో. పాటల వర్ణం అంటే పాటలం అంటే శ్వేతాధిక రక్తవర్ణవా అని నిర్వచనం. అంటే ఎరుపు లోపల అత్యధిక భాగం తెలుపు కలిస్తే ఏ రంగు అయితే ఉంటుందో దానికి పాటల వర్ణం అంటే అటువంటి వర్ణం కలిగినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుని తర్వాత కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటే బంగారు పర్వతంలా ప్రకాశించేటువంటి రూపంలో ఉన్నటువంటి హనుమంతుణ్ణి ఎక్కడ కూర్చున్నాడు అతడు? పారిజాత తరుమూల వాసినం, పారిజాత వృక్షం కింద ధ్యానమగ్నుడై కూర్చున్నటువంటి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుని నేను ధ్యానిస్తున్నాను. ఇటువంటి రూపాన్ని కన్ను మూసుకొని ధ్యానం, హనుమంతుని మీద మనస్సు నిలిపి ధ్యానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇది ఒకటి. పాటల వర్ణం అంటే అత్యధిక భాగము తెలుపు ఉన్నటువంటి రక్తవర్ణం, అంటే ఎరుపు వర్ణం లోపల కొద్దిగా ఎక్కువ తెలుపు కలిస్తే ఏ రంగు ఉంటుందో ఆ రంగుతో ఉన్నటువంటి ఆంజనేయుని, బంగారు పర్వతంలో ప్రకాశించేటువంటి హనుమంతుణ్ణి, పారిజాత వృక్షం కింద కూర్చున్నటువంటి హనుమంతుణ్ణి నేను స్మరిస్తున్నాను అని ఈ రూపం ఎప్పుడైతే ధ్యానం చేస్తారో భక్తులు అతనికి ఇంకా విశేషమైనటువంటి ఏకాగ్రత ఫలితం లభిస్తుంది. ఇక ఇన్ని నియమాలు అయిపోయినాయి, తపస్సులు అయిపోయినాయి. ఇప్పుడు ఎప్పుడైనా నియమ భంగాలు జరిగితే ఎటువంటి ప్రాయచిత్తాలు చేయాలి? అంటే ఇది కాకుండా కూడా ఆధ్యాత్మిక తపస్సులో భజనలు చేయడం, అంటే తాదాత్మ్యం చెందుతూ రాముని భజనలు కానీ ఆంజనేయుని భజనలు కానీ చేసి ఆ భగవంతుని యొక్క భజనలో లగ్నం కావడం కూడా ఇంకా అది కూడా ఒక ఆధ్యాత్మిక తపస్సే. ఇవన్నీ కూడా ఇట్లాంటి విధానాలు ఆచరించి ఇది ఆధ్యాత్మిక తపస్సు. ఇప్పుడు ఎప్పుడైనా నియమాలు భగ్నం అయితే ఇట్లాంటి ప్రాయచిత్తాలు చేయాలని చూద్దాం. మంత్ర జపేన శుద్ధి స్యాత్ భక్తే పునరుద్భవాన్. ఏదైనా సరే నియమ భంగాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మంత్ర జపం చేయాలి అని. అంటే హనుమాన్ దీక్షలో నియమాలను పాటించడం అత్యంత ముఖ్యమైనది. అయినప్పటికీ కొన్ని సందర్భాల లోపల ప్రమాదవశాత్తు కానీ అజ్ఞానవశాత్తు కానీ తెలియక కానీ ఏదైనా నియమాలు తప్పినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రాయచిత్తం చేసుకుంటే ఆ దీక్ష యొక్క పూర్తి ఫలితం కలుగుతుంది. మొత్తం ఏంటంటే ఏదైనా మాల గిట తగ్గిపోతే అప్పుడు ఏం చేయాలి? ఎవరైతే మీరు ఉపదేశం తీసుకున్నారో ఆ జపాన్ని కానీ
దాన్ని ఒక 1000 సార్లు జపం చేయాలి. అంటే 1008 సార్లు జపం చేయాలి. ఇది మాల భగ్నమై తెగిపోతుంది. జపం చేసి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ధరించాలి, కొత్త మాల వేసుకోవాలి, అంటే ఉపమాల. తర్వాత ఒక రోజు పూజ ఆలస్యమైంది, అంటే తెల్లవారుజామున దాటిపోయింది. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఖచ్చితంగా హనుమంతుని చుట్టూ ఒక 108 ప్రదక్షిణాలు, లేదా రోజు 108 నియమాలు పెట్టుకుంటే అంతకు 2 రెట్ల ప్రదక్షిణ, అంటే ఇంకొక 108 ప్రదక్షిణాలు ఎక్స్ట్రా, అంటే ఆలస్యంగా నిద్రలేచిన నియమభంగమైన. ఇది ప్రాయచిత్తం. ఇక కోపం చూపిస్తే ఏం చేయాలి, ఎందుకంటే కోపం అనేది ఎట్టి పరిస్థితుల్లో దీక్ష లోపల కోపం అనేది వెంటనే దీక్ష యొక్క ఫలితాన్ని తగ్గిస్తుంది. ఒకవేళ ఆవేశంతో ఇతరుల భక్తుల మీద అంటే ఇతర వ్యక్తుల మీద అరిచినప్పుడు అది కోపం, స్పృహ లేని కోపం ఏదైతుందో దానివల్ల వెంటనే దీక్ష ఫలితం తగ్గుతుంది. కాబట్టి అప్పుడు ఉపదేశం తీసుకున్న జపం కానీ లేకుంటే రామనామ జపం కానీ ఇది ఒక రోజు మౌనం పాటించాలి. దాంతోపాటు ఒక 10,000 సార్లు రామనామ జపం చేయాలనుకున్నారు. ఇవన్నీ ముద్రకుంటే ఇంకా విశేషంగా ప్రదక్షిణలు అనేవి, అంటే రోజు చేసే ప్రదక్షిణాల కన్నా ఒక 300, 1000 ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేయాలి. కోపానికి ఎక్కువ ప్రాయచిత్తం చెప్పబడింది. ఒకవేళ ఏకభుక్తమే నియమం మీద అనుకోకుండా ఒకవేళ ఇంకో పూట తిన్నారనుకో మర్చిపోయి స్పృహ లేకుండా, దానికి కూడా అది పెద్ద నియమభంగమే కాబట్టి ఖచ్చితంగా దానికి మళ్ళీ తెల్లవారు కంప్లీట్ పండ్ల మీదనే ఉండి ఉపవాసమే ఉండాలి. అంటే దాదాపు అట్లా తప్పితే 2 రోజులు పండుతో అంటే 2 రోజులు ఉపవాసం చేయాలంటున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే భూతల శయనం, అంటే నేల మీదనే పడుకోవాలి. అట్లా కాకుండా ఏదన్నా మంచం మీద ఇంకేదన్నా పైన పడుకుంటే అప్పుడు ఏం చేయాలంటే దానికి దీపారాధన ప్రాయచిత్తం చెప్పి, అంటే 108 దీపాలు పెట్టి చేయాలి. సాధారణంగా భక్తులు ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయరు, అని చేస్తే. ఇంకా ఏమన్నారంటే బ్రహ్మచర్య నియమలోపం, ఏదైనా కళలు పడి నిద్ర లోపల స్ఖలనం ఇట్లాంటివి జరిగితే దాన్ని కూడా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. కుదరకుండా కనీసం 41 సార్లు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఎందుకంటే బ్రహ్మచర్యం చాలా ముఖ్యమైనది. ఆ నియమభంగం అయితే ఖచ్చితంగా దానికి ప్రాయచిత్తం చేసుకోవాలి. ఎందుకంటే మనసు కంట్రోల్ తప్పి వేరే వేరే విషయాలు ఫోన్ లోపల కనిపించే విషయాలు చూసినప్పుడే మనకు నిద్ర లోపల అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి దానికి ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణం అనేది ఇది ప్రాయచిత్తం. ఇంకా తినకూడనటువంటి ఆహారం పొరపాటున తీసుకుంటే, అంటే ఎవరైనా ముట్టు లక్షణం వాళ్ళది తెలిసి తెలక తీసుకుంటే దానికి ఆహారానికి అయితే ప్రాయచిత్తం ఉపవాసం ఉండడం. తర్వాత దీంతో పాటు ఆ ఉపవాసంకు ఉపదేశం తీసుకున్నటువంటి హనుమాన్ జపం విశేషంగా చేయాలి. తర్వాత ఏదైనా నియమం పెట్టుకున్నాను, ప్రతిరోజు దేవాలయం పోనప్పుడు కూడా ప్రాయచిత్తం తీసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ డే పోయినప్పుడు ఎక్కువ ప్రదక్షిణ, అంటే డబుల్ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రాయచిత్తాలు. ఇక కొన్ని నియమ భంగం అయ్యేటే ఉన్నాయి. దీక్ష భంగం జరిగే విషయాలు దానికి ఏం చేయలేము, మాల తీసేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వీలైనప్పుడు మళ్ళీ కొత్త మాల వేసుకోవడమే. కానీ దానికి ఏంటంటే మరణాశౌచం, ఎవరైనా పాలు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మాల వేయాల్సి వచ్చింది. అది నియమం ఖచ్చితంగా దీక్ష భంగం అయ్యే విషయాలే ఉంటాయి. ఇంకెవరైనా జననాశౌచం వచ్చినప్పుడు కూడా దీక్ష భంగం అయితే, ఇంకేదైనా తీవ్రమైన అనారోగ్యం వచ్చి తప్పనిసరిగా మాల లోపల ఉండకుండా నియమాలు పాటించకుండా ఉంటే కూడా దీక్ష భంగం. కాబట్టి ఈ కారణాలతోని దీక్ష భంగం అయితే సంకల్పం చెప్పి మాల ఆచార్యుతులు కానీ బ్రాహ్మణుతులు కానీ తీపించుకొని, కానీ దీక్ష పూర్తయ్యే వరకు వీలైనంత నియమాలు పాటించడమే శుభం. తర్వాత మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు వీలైనప్పుడు ఇట్లా మళ్ళీ మాల వేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఈ 4 రకాల తపస్సు చేత ఎవరైతే హనుమాన్ దీక్షను పాటిస్తారో వాళ్ళందరూ కూడా హనుమంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మరి ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రఘునాథుని యొక్క కీర్తనం రామచంద్రుడు కీర్తించబడతాడు, తత్ర కుతమస్త కాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. కాబట్టి ఎక్కడెక్కడైతే రాముని కీర్తన వినిపిస్తుందో, రాముని యొక్క భజనలు వినిపిస్తాయో అక్కడ హనుమంతుడు చేతులు జోడించి ఆనంద బాష్పాలతో నిలిచి ఉంటాడు. అట్లా కాబట్టి ఆ హనుమంతునికి నమస్కారం చేస్తూ ఆ హనుమంతుడు రామచంద్ర ప్రభు మనందరికి శుభాలను కలగజేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇట్లాంటి హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు ఇట్లా సంపూర్ణ నియమాలతో విశేషంగా ఫలితాన్ని పొంది ఇంకా విశేషంగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ, స్వస్తి. ఆంజనేయాయ నమః, శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభం భవతు. స్వస్తి.